దైవజనమ, నిన్నటి దినాన లాస్ట్ వర్డ్గా మనం చెప్పాం, ఉపవాస ప్రార్థన అనేది దేవుని ఆజ్ఞలను పాటించాలి అనే దృఢ నిశ్చయాన్ని మనలో తీసుకొస్తుంది. దేవుడు చెప్పిన ప్రతి మాట నా పట్ల నెరవేర్చబడుతుంది అనే ఒక సందేహం, అనుమానం లేనటువంటి సూటిగా దేవుని ముఖదర్శనం చేసుకునే ఆ గొప్ప విశ్వాసం నీలో ప్రస్ఫుటంగా నువ్వు చూడగలుగుతావు. ఆయన ఆజ్ఞలను పాటించాలని ఆ మనస్సు నీలోకి వచ్చేస్తుంది. దేవుడు ప్రతి ఒక్కరికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆదాముకి ఇచ్చాడు, ఆ తర్వాత అబ్రహాముకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, ఆ తర్వాత మోషే కాలంలో, యెహోషువ కాలంలో కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఈవెన్ క్రొత్త నిబంధన ప్రజలమైన మనకు కూడా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ప్రభు మనకిచ్చిన కొన్ని ఆజ్ఞలు లేదా ఇలా ఉండండి అని చెప్పినటువంటి విషయాలు మనం విని వాటిని అనుసరించినప్పుడు నీ క్రైస్తవ జీవితంలో గొప్ప బలమైనటువంటి ఆత్మీయ అనుభవాన్ని నువ్వు పొందుకొని వర్ధిల్లగలుగుతావు. కొన్ని విషయాలు మేము చదువుతున్నాం. ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించాలని వాక్యంలో ఉన్నది. మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను, ఆటంకములను కలుగుజేయ వారిని కనిపెట్టుకుని ఉండాలి. తప్పుడు బోధలు మీరు కనిపెట్టుకుని ఉండాలనేది దేవుని ఆజ్ఞ అయినది. ఇంకొక ఆజ్ఞ, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండాలి. మీరు బుద్ధి విషయమై పెద్దవారై ఉండాలని, ప్రభువునందు స్త్రీలుగా కదలని వారుగా ఉండాలని, ప్రభు కార్యాభివృద్ధి అనేది ఎప్పటికీ దేవుని సంఘము ఆసక్తి కలిగి ఉండాలనేది కూడా దైవాజ్ఞ. అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు అనేది దేవుని యొక్క ఆజ్ఞ అయినది. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులందరికీ కూడా ప్రతి ఒక్కరూ మాదిరిగా ఉండాలి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తులై ఉండాలి. అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. మద్యముతో మత్తులై ఉండకూడదు. మేలు చేయటంలో విసుగవద్దు. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుండా జాగ్రత్త పడాలి. అదే రీతిగా దైవజనమ 2 కొరింథీ 9:7 చెప్పబడినట్లుగా సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము దేవుని సేవకు ఉత్సాహంగా ఇవ్వాలనేది కూడా దైవాజ్ఞ. ప్రతివారు తాము వర్ధిలను కొలది దేవుని రాజ్య కార్యాల కొరకు విస్తారంగా వెదజల్లేవారిగా ఉండాలి. క్రొత్త నిబంధనలో ఈ ఆజ్ఞలన్నీ ఇవ్వబడి ఉన్నాయి. తర్వాత మరొక ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని ఎఫెసీ 6:2 ఉన్నది. అసూయపడుకుడి, ప్రతివాడును పై అధికారులకి లోబడి ఉండాలనేది మరొక ఆజ్ఞ. సంఘమునందు కూడి ఉన్నప్పుడు ప్రతివాడు తమను తాము పరీక్షించుకోవాలి. 1 కొరింథీ 11:28 ఈ వాక్యం రాయబడి ఉంటుంది. సంఘమునందు కూడి ఉన్నప్పుడు ప్రతివాడు తమను తాము పరీక్షించుకోవాలి. నిన్ను నువ్వు పరీక్షించుకున్నప్పుడు అద్దంలో ముఖం చూసుకుంటే మన ముఖం మీద ఉన్న మచ్చలు ఎలా కనబడతాయో, నీ అంతరంగా నేను వాక్య వెలుగులో పరీక్షించుకున్నప్పుడు నువ్వేమై ఉన్నావో నువ్వు తెలుసుకోగలుగుతావు. ఇది కూడా ప్రభు మనకిచ్చినటువంటి ఆజ్ఞ. గలతీ 6:6 వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వాలి. తర్వాత మరొక ఆజ్ఞ, పురుషులు తమ భార్యలను ప్రేమించాలి. భార్య తన భర్త యందు భయము కలిగి ఉండాలి. మరొక ఆజ్ఞ, శరీర దురాశలకు లోబడినట్లుగా చావుకు లోనయ్యున్న మీ శరీరమందు పాపమును ఏలనివ్వద్దు అనేది మరొక ఆజ్ఞ. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అనేది మరొక ఆజ్ఞ. కోపపడుడు గాని పాపము చేయొద్దు. కోపము వేరు, కక్ష వేరు. కోపము గద్దించి ఊరుకుంటుంది, కక్ష పగ తీర్చుకుంటుంది. కక్ష వలన నీలో పాపం ప్రారంభమవుద్ది. కక్ష వలనే హత్యలు, కక్ష వలనే వాగ్వివాదాలు, కక్ష వలనే జగడాలు, కక్ష వలనే కోపాలు, కక్ష వలనే తగాదలు. అందువలన కక్ష అనేది నీ హృదయంలో వద్దు అని దేవుడు చెప్పాడు అంటే అది నీకు మేలు కోసమే చెప్పాడు కాబట్టి దాన్ని తీసివేసుకోవాలి. తర్వాత 1 పేతురు రాసిన పత్రిక 3:3-4 స్త్రీలకి అలంకారము ఆత్మ అలంకారమని, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటను, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఈ పై అలంకారం చూసి మీరు మిడిసిపడద్దు కానీ స్త్రీకి దేవుని దృష్టిలో మిగులు విలువ కలిగిది లోపల అలంకారం అంట. సాధువైన మృదువైన స్వభావమే స్త్రీకి అలంకారము. తరువాత మరొక ఆజ్ఞ, ఒకరినొకడు తీర్పు తీర్చుకొనక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగు చేయకుండమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఇక్కడ వాక్యము ఖండితంగా మాట్లాడుతుంది. నెక్స్ట్ మత్తయి సువార్త 5:44, లూకాసు సువార్త 6:28 మీరు మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. ఆ తర్వాత ఆత్మను ఆర్పకుడి, అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి మీరు తొలగిపోండి. తర్వాత దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మనము ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞలను పాటించాలనే ఒక కృత నిశ్చయిత మనలో కలుగుతుంది. దైవజనమ, ఆ తరువాత
ఉపవాస ప్రార్థన మనం చేస్తూ ఉన్నప్పుడు మనలో కలిగేటువంటి మరొక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, ఆరవదిగా శ్రమలు కలిగినప్పుడు ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప విజయాలు, జవాబులు దేవుని భక్తులు పొందుకున్నారు. శ్రమలు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ప్రయత్నం చేసినా పోవట్ల. ఉపవాసం ప్రకటించుకొని దేవుని సన్నిధిలో కూర్చోవటం అనేది చాలా మంచిది. అదే కార్యాన్ని భక్తులు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చేశారు. 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం. దావీదు సౌలు, యోనాతను చనిపోయినప్పుడు ఆ శోకముతో ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసి దుఃఖ నివారణ కావాలని వేడుకున్నాడు. ఈ రోజున హఠాత్తు మరణం వలన ఇంటి వారిని కోల్పోయి విధవరాండ్రుగా ఉన్నటువంటి వారు, కంటికి రెప్ప వలె నువ్వు పెంచుకున్న నీ బిడ్డ చనిపోయాడేమో, ఎంతో ప్రేమించిన నీ భర్తో నీ భార్యో చనిపోయిందేమో, అన్నో చెల్లో అకాల మరణానికి గురై మరణించారేమో. అయితే వారు క్రీస్తులో ఉండి మరణిస్తే నిరీక్షణ లేని అన్ని జనుల వల్లే మీరు దుఃఖంతో, శోకముతో ఉండొద్దు, కానీ వారు పరలోక రాజ్యంలో ఉన్నారని ఎరిగి దేవుని రాకడ సమయంలో సమాధులు తెరవబడతాయి. మనకన్నా ముందు నిద్రించిన మన ఇంటి వారిని మనం చూస్తాం. క్రైస్తవత్వంలో చనిపోవటం అనే మాట వాడకూడదు, కానీ నిద్రించిన వారు తిరిగి తప్పకుండా లేస్తారు. ఈ 70 సంవత్సరాల జీవితం కోసం మనం బ్రతకట్లా. మనం యుగ యుగములో మన పరలోకపు తండ్రితో ఉండటానికి మనం బ్రతుకుతున్నాం. దైవజనమా, భూమి ఎవరికి శాశ్వతమైంది కాదు. ట్రైన్లో ముందు వెనక దిగినట్లు అలానే ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో ముందు వెనక పోవలసిన వారే. కొంతమంది వయసు వచ్చి వెళ్తారు, కొంతమంది వయసు ముందుకు వెళ్తారు. వయసు రాకుండానే వచ్చిన మరణాలని అకాల మరణాలు అంటారు. చాలా వేదన, బాధ, దుఃఖం కలుగుతుంది. ఈవెన్ మా జీవితంలో కూడా నాకు 11 సంవత్సరాల వయసులో మా తల్లి గారు చనిపోయారు. ఆ వేదన, ఆ బాధ, ఆ దుఃఖం, ఆ ఎడబాపు అనేది భరించలేనటువంటి స్థితి. ఈ జీవము గల దేవుని యొక్క ప్రేమ ఏంటో మాకు తెలియదు. ఆఖరి నిమిషంలో ఆమెను యేసును నమ్మి నిద్రించిన ఆ దినము నుండే యేసు ప్రభు యొక్క వెలుగు మా జీవితాల్లో ప్రకాశించింది. దైవజనమా, దేవుని యొక్క రక్షణానందంలోనికి ప్రభు నడిపించాడు. అమ్మ అటు ఎడబాసి వెళ్ళిపోయింది, ఇటు పరలోకపు నాన్న దిగొచ్చాడు తల్లి వల్లే ప్రేమించడానికి, ఆదరించడానికి. ఆ దినము నుండి ఈ దినం వరకు కూడా ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా ఆయన ఆదరిస్తూనే ఉన్నాడు. ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి సమయము ఆ పరలోకపు తండ్రి యొక్క ప్రేమను మా అనుదిన జీవితంలో అనుభవిస్తూ ఓదార్చబడుతూనే ఉన్నాం. దైవజనమా, నీ ఇంట్లో ఉన్నటువంటి వారు క్రీస్తును అంగీకరించి చనిపోతే నువ్వు దుఃఖపడవలసిన అవసరత లేదు. ఒకరోజు నువ్వు కూడా అదే పట్టణానికి, ఆ పరలోక దేశానికి నువ్వు కూడా వెళ్తావు. శిష్యులు కూడా ఎంతో ఏడ్చారు యేసయ్య పరలోకానికి వెళ్తున్నప్పుడు. అయ్యా, మమ్మల్ని ఒడిచి వెళ్ళిపోతున్నావు, కాపరి లేని గొర్రెల వలె ఉంటామన్నప్పుడు దేవాతి దేవుడు బుజ్జగిస్తూ శిష్యులతో మాట్లాడిన మాట, నేను మీ కొరకు అనేక నివాసాలు ఏర్పాటు చేయడానికి వెళ్తున్నాను, మరలా నేను తిరిగి వస్తాను. అప్పటి వరకు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. నా వాక్యాన్ని మీ హృదయంలో భద్రంగా దాచుకొని ఈ దీపపు వెలుగులో మీరు వెళ్తూ నా రాకడ కొరకు మీరు సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచండి అని ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నేను వెళ్ళిపోయినా మీకు తోడుగా పంపిస్తాను. ఆ ఆత్మ మీలో ఉండి కార్యాలు జరిగిస్తాడు. ఇదిగో నా సత్య సువార్తని మీకు అప్పగిస్తున్నాను. 12 మంది శిష్యులు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడక ముందు బలహీనులు, వారు అనుమానం కలిగిన వాళ్ళు, సందేహాలు కలిగిన వాళ్ళు, అబద్ధాలాడేవారు, పోట్లాడుకునేవాళ్ళు, కోపం ఎక్కువ. అలాంటి వాళ్ళు మేడ గదిపైన 120 మందిగా కూర్చొని దేవుని ఆత్మతో నింపబడాలని ఆసక్తితో ప్రార్థన చేయుచుండగా అగ్ని జ్వాలల వలె దేవుని యొక్క ఆత్మ వారిపైకి దిగివచ్చినప్పుడు వారి శక్తిని పొందుకొని సామాన్యులు శక్తిమంతుల్లాగా, బలవంతుల్లాగా ప్రపంచ నలుమూల దేవుని యొక్క సువార్తను తీసుకుని వెళ్ళి చివరికి వారి ప్రాణాలనే పణంగా పెట్టి దేవుని రాజ్యాన్ని స్థాపించారు. దైవజనమా, భక్తులు బట్టి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుస్తున్నాం. ఆ సువార్త దీపం ఇక అంతటితో ఆరిపోలేదు. సువార్త దీపాన్ని ఒక తరం ఇంకొక తరానికి అందిస్తూ వచ్చింది. అదే దేవాతి దేవుడు కూడా సెలవిచ్చాడు. ఇదిగో మీరు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు మీ పిల్లలతో కథలుగా నా మాటలు మాట్లాడండి, లేదంటే వాళ్ళు మర్చిపోతారు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఉంది, దేవుణ్ణి ఎరుగని ఒక యవ్వన తరము లేచిందంట. భక్తులు లేరు, బైబిల్ చదివే వాళ్ళు లేరు, ప్రార్థన చేసే వాళ్ళు లేరు, భక్తి కొలగి ఉండడని హెచ్చరించే వాళ్ళు లేరు. అక్కడ వాక్యపు కరువు, దైవజనుడి యొక్క కరువు, అభిషిక్తుల యొక్క కరువు ఆ ప్రాంతాల్లో, ఆ పట్టణాల్లో ఏర్పడినప్పుడు అందువల్లనే యుద్ధములు గడప గుమ్మముల యొద్దకు వచ్చేసాయి. అందువల్లనే శత్రువులు గడప గుమ్మముల యొద్దకు వచ్చారు. ఎందువలన గడప గుమ్మాల యొద్దకు యుద్ధాలు, శత్రువులు వచ్చారంటే దేవుణ్ణి ఎరుగని తరం ఒకటి లేచింది. దైవజనమా, అందువల్లనే ఓ తల్లి, ఓ తండ్రి, ఓ చెల్లి, నువ్వెలా నీ ఇంటి వారిని చూసుకుంటున్నావు? నీ ఇంటి వారిని దేవుని భక్తిలో పెంచుతున్నావా?
ఉదయం లేచినప్పుడు, రాత్రి పడుకున్నప్పుడు, ఆయా సమయాల్లో దూరంలో ఉన్న నీ పిల్లలకి దేవుని మాటలు కథలుగా చెప్తున్నావా? నా తండ్రి గారు నాకు రాసిన లెటర్స్ ఈ రోజు వరకు కూడా ఉన్నాయి. ఒక అపోస్తులైన పౌలు తిమోతికి, తీతుకు రాసిన పత్రికల్లాగా నా తండ్రి గారు దేవుని మాటలు ఎన్నో విషయాలు, ఆయన లెటర్ ప్రారంభిస్తే ముగించటం వాక్యాలతో ముగించేవాళ్ళు, వాక్యాలతో ప్రారంభించేవాళ్ళు. దేవుని మంచితనం గురించి లెటర్లో రాసేవాళ్ళు, మనుషులందరినీ ఏకరీతిగా ప్రేమించాలని రాసేవాళ్ళు, ఇతరులకి కలిగినటువంటి వస్త్రాలు వ్యర్థపరచకుండా బీద సాధకి ఇవ్వాలని రాసేవాళ్ళు. అవన్నీ చదువుకుంటూ ఉన్నప్పుడు ఎంతో ఆత్మబలము కలిగేది. హల్లెలూయా. సమూయేలు అభిషిక్తుడు, ఆయన ఒక న్యాయాధిపతి, ఒక బోధకుడు, ఆయన అందరినీ నడిపించే ఒక నాయకుడు. సమూయేలు వంటి నాయకులు, అభిషిక్తులు లేవాలంటే హన్నా వంటి ప్రార్థించే తల్లులు మొదటగా లేవాలి. దైవజనమా, హన్న వంటి తల్లులు లేస్తే సమూయేలు వంటి కుమారులు తప్పకుండా జన్మిస్తారు, తప్పకుండా దేవుని కార్యాలు నెరవేర్చగలుగుతారు. ప్రార్థించే సంఘం అయితే తప్పకుండా సంఖ్యలు విడిపోతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆది సంఘము ప్రార్థించే సంఘము, నా మందిరము ప్రార్థనా మందిరం అన్నాడు దేవుడు. నీ హృదయమే దేవుని దేవాలయం. ఈ దేవాలయంలో ఉండవలసింది ఘోరమైన పాపము కాదు కానీ ఆరాధన, భక్తి, జీవము కలిగిన దేవుని మాటలు, మంచితనం, సకల విధమైనటువంటి ఆశీర్వాదాలు నీ హృదయంలో దేవుడు పెట్టాడు. కాబట్టి ఈ హృదయం అనే దేవాలయాన్ని నువ్వు పరిశుద్ధంగా ఉంచుకోవాలనేదే దేవుడు కోరుతూ ఉన్నాడు. దైవజనమ, 2 సమూయేలు 1:12 సౌలు యోనాతను చనిపోయినప్పుడు ఆ శోకములో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఎంతో దేవుని ఆదరణ, ఓదార్పుని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 1 రాజుల గ్రంథం 19:7-18 చూసినప్పుడు ఏలియా యెజబెలుకు భయపడి 40 దినములు ఆహారము ముట్టక రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి హోరేబు పర్వతంలోనే ఒక గుహలో దాక్కున్నాడు. 40 దినాలు యెజబెల్ యొక్క ఆ శిక్ష నుండి తప్పించబడాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి గొప్ప జయాన్ని పొందాడు. తర్వాత దానియేలు గ్రంథం 9:1-19 ప్రవక్త యగు ఇర్మియా ప్రవచనములను చదివి యూదావారి పాపములను క్షమించమని వేడుకొంచు దానియేలు మరొకసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఈ రోజున మీ గృహస్థులు పాపములో ఉన్నారేమో, బలాత్కారముతో ఉన్నారేమో, చీకట్లో ఉన్నారేమో, వారి కోసం మీరు కన్నీరు కాచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే క్షమించే దేవుడు కనికరంతో వారిని దర్శించి రక్షించుకుంటాడని సెలవిస్తూ ఉన్నాడు. దానియేలు 10:3-13 దేవుడు తనకు చూపిన మర్మములు గల దర్శన భావం తెలుసుకోవటానికి 21 దినము ఉపవాసం ఉండి దానియేలు ప్రార్థన చేయగా, దానియేలు నువ్వు బహుప్రియుడువు గనుక నువ్వు ప్రారంభించిన మొదటి రోజునే నీ ఉపవాస ప్రార్థన దేవుడు విన్నాడు, నీకు జవాబు ఇవ్వటికే నేను దిగివచ్చాను అని ఇక్కడ దూత దానియేలుతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఎస్తేరు గ్రంథం 4:13-16 దుష్టుడైన హామాను పారసీక దేశములో గల యూదులనందరినీ చంపుటకు కుట్ర పన్నగా ఎస్తేరు వారి విషయమై విచారించుచు 3 దినములు ఉపవాసం ఉన్నప్పుడు ఆ కుట్రను దేవుడు భగ్నం చేసి తన ప్రజలను కంటికి రెప్పవలే కాపాడాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ కూడా శ్రమలు వచ్చినప్పుడు ఉపవాసం ఉండి అద్భుతమైన దేవుని యొక్క శక్తిని వారు చూడగలిగారు. తర్వాత యోనా 3 ఇక 40 దినములకు నీనివే పట్టణము నాశనమగునని యోనా ప్రకటన చేయగా ఆ పట్టణపు వారు పశ్చాత్తాపంతో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వారు పాపములు క్షమించమని అడిగి ఉపవాస ప్రార్థనకు తగిన ప్రతిఫలం పొందుకున్నారు. తర్వాత మనం చూసినట్లయితే మత్తయి సువార్తలోను 4:1-11 అపవాది చేత శోధింపబడటానికి ముందు యేసు ప్రభువారు 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. తర్వాత అపోస్తలుల కార్యములు 13:1-5 పౌలును బర్నబాను సువార్త కొరకు పంపబడక ముందు అంతియొకయ సంఘము ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుడు పౌలుని బర్నబాని దేవుని సేవ కొరకు ప్రత్యేకపరచమని ఉపవాస ప్రార్థనలో చెప్పినప్పుడు దైవ సేవకులైన అపోస్తలు వారి తలలమైన చేతులుంచి అభిషేకించి వారిని దేవుని పరిచర్యకు పంపించడం జరిగింది. ఈ కార్యము కూడా ఉపవాస ప్రార్థనలోనే సంభవించింది. దైవజనమ, అపోస్తలుల కార్యములు 10:30 దేవుని ప్రణాళిక ప్రకారము రక్షణ మార్గమును వెదుగుచు కొన్నేలి ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా అతను ఉపవాస ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి అక్కడ ఉన్నటువంటి వారు అందరి మీద తన ఆత్మను కృమ్మరించి వారు చేసినటువంటి ప్రార్థనలు విన్నపములు ఆలకించి వారికి జవాబిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా మనం ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసముతో శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు మన పక్షముగా ఉండి కార్యాలు చేస్తానంటున్నాడు. శ్రమలు వచ్చినప్పుడు, అసంతృప్తి వచ్చినప్పుడు ఎందుకు ఇలా జరిగిందని అర్థం చేసుకోవడానికి కారణాలు వెతకొద్దు కానీ దేవుని నామంలో ప్రార్థన చేయి, నీ సమస్యలన్నీ చిక్కులన్నీ తీరిపోతాయి. దైవజనమ, రోమా 8:28 దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున నడుచు వారికి సమస్తము సమకూడి మేలుకరముగా జరుగుతున్నాయని. తర్వాత శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకూడదమ్మా.
ప్రొవెర్బ్స్ సామెతలు 24:10 శ్రమ దినమున నువ్వు కృంగిని ఎలా చేతకాని వాడు అవుతావు. శ్రమ రావటం వల్ల మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు ఎంతో మంది. ఆ మానసిక ఒత్తిడి, ఆ మైండ్ తట్టుకోలేక మైండ్ చెడిపోయి, మైండ్ పాడైపోయి, పిచ్చి అనే ఒక పేరు, వాళ్ళు పిచ్చోళ్ళు కాదండి, వచ్చిన ఒత్తిడిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక బ్రేక్ లేని బండిల్ని ఏ చెట్టు గుద్దుకుంటుందో అన్నట్లుగా ఆ మనస్సును ఎవరు వాళ్ళని ధైర్యపరిచే వాళ్ళు లేక, వాళ్ళని ఓదార్చే వాళ్ళు లేక, లేదా వారికి వారే ధైర్యపరచుకోవడం వాళ్ళకి చేతకాక మనస్సు చెదిరిపోయి వారి జీవితంలో ఒక నిర్జీవ స్థితికి వెళ్ళిన వాళ్ళని ఈ రోజున ఎంతో మంది చూస్తున్నాం. క్యాన్సర్ రోగుల కన్నా మానసిక రోగులు ఎక్కువ ఉన్నారు. మనస్సు పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, హృదయంలో కుంగినిపోయిన వారు ఉన్నారు, మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్న వారు ఉన్నారు. ఎందుకు ఈ జీవితం చస్తే బాగుండు అనుకునే వాళ్ళు ఉన్నారు. దైవజనమా, నీ దేవుడు అంటూ ఉన్నాడు, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతే చేతకాని వాడు అవుతావు. మరేం చేయాలి? రోషము కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి జవాబు పొందుకో. దేవుడు అదే నీతో మాట్లాడుతున్నాడు. తర్వాత మనకు కలిగిన శ్రమలను మనం తృణీకరించకూడదు. హెబ్రీలు రాసిన పత్రిక 12:5 నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగుకము. దేవుడు ఒకవేళ తన మాటలతో నిన్ను గద్దించితే ఆ గద్దింపును తృణీకరించొద్దు. ఒకవేళ అమ్మా నాన్న నిన్ను గద్దిస్తే ఆ మాటని నువ్వు లెక్కలేదు, నాకేంటి, ఐ డోంట్ కేర్ అని వెళ్ళొద్దు. నీ భార్య ఒకవేళ నిన్ను సరిగా ఉండండి, ఇది సరైన పద్ధతి కాదని చెప్తే తృణీకరించొద్దు. ఉపదేశం వినుట ద్వారా ప్రజలు కట్టడలు నేర్చుకుంటారంట. శ్రమలు తృణీకరించొద్దు. కష్టాలు వచ్చినప్పుడు అసహ్యపడొద్దు, బాధపడొద్దు, చనిపోతే బాగుండి అనుకోవద్దు, శ్రమలు వచ్చాయని చచ్చిపోతానని చెప్పి అనుకోవద్దు. నా క్రైస్తవ సహోదరుడ సహోదరి, మరణము అనేది నీ జీవితానికి ముగింపు కాదు. నువ్వు బలవత్ మరణం పొందితే నరకానికి వెళ్తావు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ ప్రాణాన్ని సేద తీరుస్తాడు యేసయ్య. ఒక కష్టంలోంచి దేవుడు నీకేదో మంచి పాఠం నేర్పించబోతున్నాడు. అలా అనుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళాలి. శ్రమలు సంభవించినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని కీర్తనలు 42వ కీర్తన 5వ వచనం, మొదటి దశలోనిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు మనం చూసినట్లయితే, దేవుని యందు నిరీక్షణ ఉంచు, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగూ చేయటం మీ పట్ల దేవుని చిత్తము. దైవజనమ, ఆత్మీయ పరిపక్వత పొందినటువంటి యోబు భక్తుడు శ్రమలు వచ్చినప్పుడు యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవుని స్తోత్రం. తన నోటి మాటతోనైనా దేవుణ్ణి దూషించలేదంట. అందువలన అతను రెట్టింపు 2 దీవెనలు పొందుకున్నాడు. దైవజనమ, రోమా 8:18 మనకు ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ప్రస్తుతం మనం అనుభవించుచున్న శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుకోవాలి. ఆ మహిమగల దేవుని యొక్క కుడిపార్శ్వమును కూర్చోబోతున్నాం. యేసు రాజుగా రాబోతున్నాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధుల యొక్క శ్రమల నుంచి వారిని విడిపించి అక్కడ దుఃఖము, అనారోగ్యం లేనటువంటి ఆ పరలోక పట్టణాన్ని తీసుకుని వెళ్ళటానికి యేసు ప్రభువారు ప్రత్యక్షం కాబోతున్నారు. దైవజనమ, తన సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి. ఆయన కృపగల దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన రాకడ కొరకు పెండ్లి కుమార్తెగా ఆత్మీయ అలంకరణలతో ఆయన రాకడ వరకు మనల్ని మనం సిద్ధపరచుకొని, అయ్యా మేము సిద్ధపడ్డాం, ఆయన సంఘం పిలవాలంట, రమ్ము ప్రభు అని పిలవాలంట. నువ్వు సిద్ధపాటు కలిగితే రమ్ము ప్రభు అని ధైర్యంగా పిలవగలుగుతావు. ఈ కీర్తన పాడదాం. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయన్ను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతిక్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతిక్షణం నీ పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఓ నీ కార్యములతో నీ ప్రజలను తృప్తిపరచబోచున్నావు రాజా. ఇద్దరు ఏకీభవించి భూమి మీద ఏదడిగినా అది పరలోకంలో ఉన్న తండ్రి చేత అనుగ్రహించబడుతుందన్నావు. నీవే సమస్త కార్యములు చేయబోతున్నావు. ప్రతి సంఖ్యల్లో విడిపోతున్న యేసు నామములో ప్రతి క్లిష్ట పరిస్థితులపై జయమిస్తున్నావయ్యా. అసాధ్యమైనవన్నీ సాధ్యపరుస్తున్నావు నాయనా. వారు నీ ప్రజలు ఏ మాత్రము కన్నీళ్లు విడవకుండా వారి మొరలు నిశ్చయముగా ఆలకించి వారిని కరుణిస్తున్నావు నాన్న. నీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా మీకు స్తోత్రమయ్యా. నిన్ను విడిచిపోయిన నీ ఇంటి వారు, విడిచి వెళ్ళిన నీ భర్త, త్రాగుబోతు తండ్రి,
ఇంటిని విడిచి ఎన్నో సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన పిల్లలు, కోర్టు కేసులో ఉన్నవారు, అప్పుల బాధలో ఉన్నవారు, సంతానం లేక బాధపడుతూ దుఃఖంలో ఉన్నవారు, కొనలేని వారు, వాగ్వివాదాల్లో చిక్కబడి ఆస్తిపాస్తుల వలన ఏ ప్రయోజనం లేకుండా బాధల్లో తలడిల్లిపోతున్నటువంటి వారు, శరీర అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వారు, కనీస అవసరాలు కూడా తీర్చబడే స్థితి లేకుండా నష్టములోను, కష్టములోను, కరువు కాటకాల్లో పడిపోయిన వారు, దైవజనమా, నువ్వే స్థితిలో ఉండొచ్చునా నీ స్థితి మేలుకరంగా మారుతుంది యేసునామములో. అసాధ్యమైనవన్నీ నీ జీవితంలో యేసునామములో సాధ్యమైపోవును గాక. అయ్యా, మా జీవితంలో అద్భుతాలు చేయబోతున్నావు, నీకు మహిమ మహిమ మహిమ, స్తుతి 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆదరించి బలపరచుమని యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్.